ఆలయములో మూల విరాటికి దర్శింపజేసిన వస్త్రాలను ఆలయ అధికారులు వేలం వేస్తూ ఉంటారు కదా. ఆ వేలంలో కొనుగోలు చేసిన వస్త్రాలను మనం ధరించవచ్చా? మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనందరికీ చాలా ఆసక్తి కొలిపేటువంటి విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండే శేష వస్త్రాలు కానివ్వండి, లేదా అమ్మవారి విగ్రహం మీద ఉన్నటువంటి చీరలు కానివ్వండి, ఇలాంటివి మనకి ఇచ్చినప్పుడు కళ్ళకద్దుకుంటాం. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? ఆ శేషవస్త్రం ఉంది, ఆడవాళ్ళు అయితే చీరలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. ఏం చేయాలి? అది మనం కట్టుకోవచ్చు. ఆడవాళ్ళు ఆ చీరను కట్టుకోవచ్చు. అది అమ్మవారి యొక్క శరీరాన్ని తాకినటువంటి చీర. ఆ శేషవస్త్రం స్వామివారి యొక్క శరీరాన్ని తాకినటువంటి వస్త్రం. దాన్ని ఇస్తున్నాం. దాన్ని మనం ధరించేటువంటి యోగ్యత మనకి ఉందా? సంప్రదాయం నిష్కర్షగా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాటిని ధరించటానికి వీలు లేనే లేదు. అరే, వాళ్ళు ఇచ్చారు కదండి, అది అమ్మవారి చీర కదండి, అది నేను ధరిస్తే నాకు శుభం జరుగుతుంది కదా, ఆ శేషవస్త్రం ఏదైతే ఉందో అది నేను కట్టుకుంటే నాకు మేలు జరుగుతుంది కదా, తప్పేముంది అని మనకు అనిపిస్తుంది. కానీ అది కట్టుకున్నది, లేకపోతే దాన్ని స్పృశించింది ఒక దైవీ విగ్రహం, ఒక దేవతా శక్తి దాన్ని ధరించింది. మనకంత యోగ్యత లేదు. అది నిష్పాపం, అది నిష్పాప మూర్తి, ఎటువంటి పాప కళంకము లేనటువంటి మూర్తి దాన్ని స్పృశించాడు. మనం ఎంత కాదనుకున్నా పాపోహం పాపకర్మణ మనం నిత్యం చెప్పుకునేటువంటి మాటే. ఎందుకంటే పాపం ఉంటేనే ఈ జన్మనెత్తుతాం కాబట్టి మనకి తెలియకుండా ఎంత జాగ్రత్తగా మనం పుణ్యం చేద్దాం అనుకున్నా తెలియకుండానే ఏదో ఒక పాపం చేస్తాం. మనస్సులో ఏదో ఒక మూల మనకు దుష్టమైన తలంపు వచ్చిన వెంటనే అణుచుకుంటాం. కానీ ఆ దుష్టమైన తలంపు వచ్చిందంటే పాపాత్ములమే. కాబట్టి మనలాంటి పాపాత్ములకి, మనలాంటి మానవుల్లో ఉండేటువంటి పాపాత్ములకి అట్టి పరిస్థితుల్లోనూ ఆ శేషవస్త్రాన్ని, ఆ చీరని ధరించకూడదు. మరేం చేయాలండి? వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చాం. ఆ చీరని ఏం చెయ్యాలి? ఆ శేషవస్త్రాన్ని ఏం చెయ్యాలి? ఇంట్లో పూజా కార్యక్రమాలు జరుగుతాయి కదా. ఆ ఇంటికి వచ్చిన తర్వాత, ఆ చీర తీసుకొచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు నువ్వు ఇంట్లో మురిపంగా చూసుకునేటువంటి అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారికి అదే చీరని కట్టబెట్టు. అది చాలా పెద్ద చీర అండి, నా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహం చాలా చిన్నదండి, దీనికి మామూలు స్పృశింపచేయి. నీకు అంత పెద్ద విగ్రహాలు లేనప్పుడు దాన్ని స్పృశింపచేయి. ఇదిగో అమ్మ, అక్కడ నాకు నీ యొక్క అనుగ్రహంతో ఇచ్చారు ఈ చీర, ఇదిగో నువ్వు కట్టుకున్నట్లుగా నేను భావిస్తున్నాను అని అమ్మకు అలా చుట్టి పరవశించిపో. ఇక్కడ ప్రధానంగా భావనాగమ్య, లలితా సహస్రం భావనాగమ్య, భావనతోటి అమ్మవారు గమ్యమానమవుతుంది. అమ్మా, ఇదిగో నేను నీకు చేరిస్తున్నాను, ఇది నువ్వు కట్టుకున్నావు, నా తల్లివి, ఎంత మెరిసిపోతున్నావు తల్లి అని చెప్పి ఆ చీరలో అమ్మవారిని ఊహించుకో. అప్పుడు నీకు సద్య ఫలితం కలుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ధరించకూడదు. ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి దాన్ని ధరించినట్లుగా మనం భావించాలి, దాన్ని స్పృశింప చేయాలి. ఇది అయిన తర్వాత మన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో మనం ఇంట్లో పెట్టుకునేటువంటి బీరువాలో వాటిని దాచిపెట్టాలి. ఇంతేగాని వాటిని మాత్రం ధరించకూడదు.